తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ సందడి అనేది మొదలైంది. ఇది మన సూర్యాపేట జిల్లాలో టీఆర్పీ పార్టీ నుంచి టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్ట జగన్ యాదవ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. సార్ నమస్తే, చెప్పండి, టీఆర్పీ పార్టీ అనేది ఈ సూర్యాపేట మున్సిపాలిటీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో గత 70-80 సంవత్సరాల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుండి కావచ్చు, మెజారిటీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధికారం అనేది ఒక కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 3-4% లేనటువంటి అగ్రవర్ణాల పాలనలో మెజారిటీ వర్గాలు నేటికి కూడు గూడు గుడ్డ కోసం అలమటించేటటువంటి పరిస్థితి మరి కారకులైనటువంటి ఈ వర్గాలని మరి అధికారం నుండి తప్పించాలనేటటువంటి ఆకాంక్షతోని మెజారిటీ వర్గాలకు అధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోని ఆవిర్భవించినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించి 3 నెలల కాలంలోనే మరి గొప్ప విజయాలని మరి చూరగొంటున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 38% ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి 12% తగ్గించినటువంటి చరిత్ర తెలంగాణ రాజ్యాధికార పార్టీది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల యొక్క అన్యాయం మీద గలమెత్తిన నాటి నుండి మరి రాష్ట్రంలో అధికారంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్తో మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పడమే కాకుండా మరి వర్గాలకు చేస్తున్నటువంటి అన్యాయాలని ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యపరచడంతో మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మరి రెడ్డి లేనటువంటి రెండో విస్తరణ అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి 5 ఎమ్మెల్సీలను భర్తీ చేస్తే 5కు 5 మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందినాయంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటిది కావచ్చు, రేపు మున్సిపల్